ప్రభుత్వాలు మారినా విజయవాడ గుడివాడ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. చూస్తున్నారు ఇక్కడ ఎంత గతుకులమయం. ఈ గతుకుల్లో పట్టపగలే నేను ప్రయాణిస్తున్నప్పుడు ఈ వాహనమే ఈ గతుకుల్లో పడిపోయి దెబ్బలు తగిలే పరిస్థితి నుంచి పైవాడి దయ వల్ల నేను గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాను. పట్టపగలే ఈ విధంగా ఉంటే రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు, లేదంటే ఆటోలో ప్రయాణిస్తున్న వారు, బస్సులో ప్రయాణిస్తున్న వారు, కారులో ప్రయాణిస్తున్న వారు ఎలా ప్రయాణిస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు దీనిపై వెంటనే స్పందించి విజయవాడ నుండి గుడివాడ రోడ్డు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలి, నూతన రోడ్డును ఏర్పాటు చేయాలి. పట్టపగలు వస్తున్నటువంటి ఈ ప్రయాణికుల రద్దీ కారణంగా నిత్యం రద్దీగా ఉండే విజయవాడ గుడివాడ రోడ్లో లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు పట్టపగలే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. నైట్ పూట అయితే ప్రమాదాలు జరగడానికి ఇంకా చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించి ఈ రోడ్డు కంకిపాడు నుండి ఏదైతే పునాదిపాడు మీదుగా కలవపాముల గుడివాడ వరకు ఎక్కడెక్కడైతే రోడ్డు ఈ విధంగా ఉందో, ఇంకా కొన్ని చోట్లయితే ఈ రోడ్డు దీనికన్నా ఇంకా అధ్వాన్నంగా భారీ గుంతలమయం, ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు త్వరితగతిగా చేపట్టాలని చెప్పి కోరుతున్నాను.